అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియం కిరణ్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా అందరూ ఎదురు చూస్తారు. కర్కాటక రాశిలోకి గురుడు వస్తున్నాడు, ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆతృత ఎక్కువగా ఉంటుంది. బట్ 1వ స్థానంలో గురుడు కొంతవరకు పర్వాలేదు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాడు. అందులోనూ రవి ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి వీరికి ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది. అంటే ఒక గురువునొక్కటే లెక్కలు పెట్టుకుంటే కష్టం. గురువునొక్కడి కాకుండా అదొక్కదాంతో చెప్తే జనాలు భయపడతారు, బాధపడతారు. గురువుతో పాటు ఇతర గ్రహాలు ఉన్నాయి. వీరికి ప్లస్ పాయింట్ ఏంటంటే కర్కాటక రాశి వారికి ధనాధిపతి లాభంలో ఉండడం. అంటే ధనస్థానాధిపతి రవి వీరికి లాభంలో ఉండడం వల్ల విపరీతమైనటువంటి యోగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వీరికి అంటే మానసిక వికలత్వం, అనుమానం, ఇది అవుతుందో కాదు, ఈ పిల్ల నన్ను లవ్ చేస్తుందో లేదో, లేదా ఈ పిల్లకి నేను లవ్ చేస్తే ఆమె యాక్సెప్ట్ చేస్తో చేయదు, నన్ను కొడుతుందా చంపుతుందా, అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఈజీగా అర్థం కావడం చెప్తున్నాను నేను. అంటే దాన్ని ఏ పని చేసినా అనుమానాస్పదమైనటువంటి పని. ఈ పరీక్ష రాస్తే నేను పాస్ అవుతాను లేదు, డాట్ ఎందుకు పైథాన్ నేర్చుకుందాం, పైథాన్లో దూరిన తర్వాత నాకు ఇది సరిగ్గా అర్థం కావట్లేదు, నేను ఇప్పుడు ఏ నేర్చుకుంటాను, ఏలోకి వెళ్ళిన తర్వాత నాకు ఏ సరిగ్గా అర్థం కావట్లేదు, జావా నేర్చుకుంటాను. అది జావా రాదు, ఈ జావా రాదు, ఆ జావా ఏ జావా రాదు, లాస్ట్కి వచ్చేసరికి చావా అవుతుంది అది. కాబట్టి ఈ రకమైనటువంటి భావన ఒకదాని మీద కాన్ఫిడెంట్ పెంచుకునే ప్రయత్నం చేయాలంటాను. కాన్ఫిడెంట్గా దాన్ని వెళ్ళిపోండి, మీరు ఇబ్బంది ఏం లేదు, అవుతుంది, అది సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ప్రతిదాన్ని కూడా నెగిటివ్గా చూడడం మొదలు పెడతారు. దానివల్ల వీరికి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. సో విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో ఎటువంటి అనుమానాస్పద స్థితి, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నాన్ని, ఆత్మన్యూనతా భావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే సక్సెస్ బాగా ఉంటుంది. వస్తువాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి రావాల్సిన బాకీలు వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలం, ధనయోగం ఉంది. విద్యాభివృద్ధి ఉంటుంది. పోటీ పరీక్షల విజయం బాగుంది వీళ్ళకి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కర్కాటక రాశిలో టాప్ లెవెల్ ఉంటారు. ఈసారి విదేశాలకు వెళ్ళేటువంటి రాశులు కూడా ఈ రాశి వారికి చెప్పవచ్చు మనం. గురు ప్రభావం చేత విదేశాన యోగం ఉంది. ఆ గురువు వల్లనే మానసిక వేదన కూడా ఉంది. రవి వల్ల ధన యోగం ఉంది. రవి వల్ల ప్రభుత్వ ఉద్యోగం ఉంది. మర్చిపోయి రేపు రాబోయేటువంటి పరీక్షల్లో గ్రూప్ పరీక్షలు ఉన్నాయనుకుంటా, ఐఏఎస్ లాంటి పరీక్షలు అనుకుంటా, వాటిల్లో టాప్ వచ్చేది వీళ్ళే వస్తారు. సెలెక్ట్ అవ్వడం కూడా వీళ్ళే సెలెక్ట్ అవుతారు. అటువంటి యోగం కూడా ఉంది. ఐఏఎస్ గ్రూప్స్లో ఎగ్జామ్ రావుతుంది, నెక్స్ట్ మంత్ ఉన్నాయి అనుకుంటా. అవి మంచి స్థాయిలో ఉండగలిగే అవకాశం, అంటే ఈ జూన్ మాసంలో చాలా టాప్ లెవెల్లో వీళ్ళు తప్పకుండా పరీక్షలు పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆరోగ్య లాభం ఉంది, ఆయుష్ ఉంది, ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది. విదేశాల్లో కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. రవి బలంగా ఉన్నాడు కాబట్టి. గురువును మాత్రమే చూసుకుంటే చిన్న చిన్న ఆటంకాలు, తల్లిగారికి అనారోగ్య సూచన, అలాగే అయిన వారే కొద్దిగా నెగిటివ్ చేస్తారు, అంటే అయిన వారే కొంత డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళు ఇంకా పార్ట్నర్షిప్స్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి, వ్యాపారం అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కర్కాటక రాశి వారు ఇప్పుడే కాదు, జన్మ జాతకంలో కూడా చూసుకున్నా సరే కర్కాటక రాశి వారితో పార్ట్నర్షిప్ చేయడం కష్టం. మనం వాళ్ళతో పార్ట్నర్షిప్ చేయొద్దు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసుకుంటారు కాదు, కర్కాటక రాశి వారితో పార్ట్నర్షిప్ చేయకూడదు, మిగిలిన చేయకూడదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు పీత లాంటి మనస్తత్వం, పీత లాంటి వాళ్ళు అంటే ఎప్పుడు నెగిటివ్ తప్ప పాజిటివ్ ముందుకు వెళ్ళే అవకాశం. అందుకని వాళ్ళు మాత్రమే సొంత వ్యాపారం చేయొచ్చు. వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. బట్ కర్కాటక రాశి వారు ఇంకొకరితో పెట్టుకున్నా సరే, ఎందుకంటే వీళ్ళకి నన్ను మోసం చేస్తున్నాడేమో, నేను 10 లక్షలు పెట్టాను, వాడు 2 పెట్టాడేమో, లెక్కలు నాకు ఎందుకు చెప్పట్లేవాడు, నిన్న చెప్పొచ్చు కదా, నిన్న మధ్యాహ్నం చెప్పలేదు, నిన్న మధ్యాహ్నం వాడి పెళ్ళానికి ఏదో రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు, లేదా వాడి ఇంట్లో ఎంగేజ్మెంట్ ఉంది, బిడ్డకి ఫంక్షన్ చేస్తున్నాడు, నీకు లెక్క చెప్పడానికి దానికి సంబంధం ఏముంటుంది? బిడ్డ ఫంక్షన్ ఉంటే చిన్న పేపరే కదా, వాట్సాప్లో ఇలా పెట్టేసి వచ్చేస్తుంది కదా, ఎందుకు చెప్పలేదు వాడు, నన్ను మోసం చేస్తున్నాడేమో, వాడిని పెళ్ళానికి ఖర్చు కోసం వీళ్ళు లెక్క దానాన్ని తీసుకుంటున్నాడు అంటే ఏదో బోడిగుండికి మోకాలికి ముడి పెడతాడు వాడు. కాబట్టి వీళ్ళతో పార్ట్నర్షిప్ కష్టం. బట్ అదే సింగిల్గా చేసుకుంటే అదృష్టవంతులు, టాప్ లెవెల్ అదృష్టవంతులు వీళ్ళు చాలా మంచి స్థాయికి వస్తారు. ధనయోగం బాగా ఉంటుంది, వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు, వాహన యోగం ఉంటుంది ఈ సంవత్సరంలో, ధనయోగం బాగా ఉంటుంది, లాటరీ లెవెల్ ధనప్రాప్తి ఉంటుంది, ఈవెంట్ చేయగలిగే అవకాశం ఉంటుంది, రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి రాశి వారికి. ముఖ్యంగా హీరోలకి రాశి వారికి చాలా బలంగా ఎక్కువ కనపడుతుంది. ఓకే, అంటే వీళ్ళు ఎక్కువ ఓవర్ థింకింగ్ వేసి అది వాళ్ళకే నెగిటివ్ అయ్యేదాకా తీసుకెళ్ళిపోతారు. అంతే వీళ్ళు. అంటే అహంకారం, నేను నాకు తెలుసు, నాకు వచ్చు, నేను మాత్రం చేయగలను, ఒక రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి. రెండోది అనుమానం, నాకెందుకు చెప్పలేదు, నాకెందుకు కాలేదు, నాకే ఇలాగ ఎందుకు అవుతుంది. ఇలాంటి సినిమాలు కనుక
నెగిటివ్ ఎనర్జీ, నాకు దయ్య నాకే కనబడుతుంది, అందరు కనబడుతుంది అంటారు కదా, మ్మ్. అలాంటి మనస్తత్వం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. వీళ్ళ అనుమానమే పెనుభూతంగా మారిపోతుంది వీళ్ళకి. ఓ. దానివల్ల నష్టం ఎక్కువ పొందుకునే అవకాశం. బట్ వెరీ టాలెంటెడ్ పీపుల్, వెరీ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామికల్ హైలో ఉంటారు వీళ్ళు. మంచి దాతృత్వ గుణం ఉంటుంది. దాతృత్వం అంటే కూడా నమ్మిన వాళ్ళకే పెడతారు, అందరికి పెడితే పెట్టరు వీళ్ళు. మళ్ళీ ఇంకో స్వార్థపరుడు, నేను, నా భార్య, నా పిల్లలు, నా తల్లి తండ్రి అంతవరకే. అత్తమామలు వస్తే అత్తమామల అసలు చూద్దాను తప్పకుండా, మంచి మామే మీరు ఇంటికి రండి, పట్టు వస్త్రం పెడతాను మీకు, పట్టు చీరలు పెడతాను, మామ మీకు బంగారు పళ్ళెం ఇస్తాను మీకు. వచ్చిన తర్వాత అయ్యయ్యో మామయ్య నిన్ననే నేను ఒకరికి ఇచ్చేసాను, నెక్స్ట్ మంత్ తప్పకుండా ఇస్తాను అంటాడు. అంటే అలాంటి వ్యక్తిత్వం. అదే నా పిల్లలు, నా పిల్లలు, నా కూతురు మాత్రం 100% బ్రహ్మాండం ఖర్చు పెడతారు వీళ్ళు. అటువంటి స్వార్థపూరిత మనస్తత్వం. మంచి వాళ్ళని చెప్పవచ్చు, కానీ డిపెండెన్స్ వీళ్ళ మీద అవ్వకూడదు. అది ప్రమాదం కలిగే అవకాశం. అంటే వీళ్ళ బై నేచర్ అలాంటి, వీళ్ళ పీత స్వభావం వీళ్ళది. భయానికి ముందు ఉంటారు, అనుమానానికి ముందు ఉంటారు, టాలెంటెడ్ ఉంటారు, మంచి స్థాయిలో ఉంటారు. రాజకీయ నాయకులు మంచి కుయుక్తులు అయి ఉంటారు. అంటే టాలెంటెడ్ పాలిటికల్స్ కూడా బాగా ఉంటారు అని చెప్పవచ్చు వీళ్ళకి. వీళ్ళ లక్షణాలు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పినారు. కాబట్టి గురుగారు నాకు వచ్చిన డౌట్, బిజినెస్ అయితే వీళ్ళతో పెట్టకూడదు అని అన్నారు కదా, వాళ్ళు స్వంతంగా చేసుకుంటే బాగుంటుంది. పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏ రాశుల వారిని చేసుకుంటే బాగుంటుంది? సింహరాశి వారిని చేసుకోవచ్చు బాగా వీళ్ళు. సేమ్ టైం వీళ్ళు వృషభ రాశి వారిని బాగా చేసుకోవచ్చు, మేషం వృశ్చిక రాశి చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళకంటే హై లెవెల్ వాళ్ళు, అంటే వీళ్ళని కంట్రోల్ చేయగలిగే శక్తి వాళ్ళకి బాగుంటుంది. అందులో వృశ్చికము, మేషరాశి, వృశ్చిక రాశి చేసుకుంటే వీళ్ళు కంట్రోల్ ఉంటారు బ్రహ్మాండంగా. చాలా కంట్రోల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వృశ్చిక మేషరాశి వాళ్ళు, నువ్వు గొప్పోడివి, నువ్వు చాలా మంచివాడివి, నువ్వే గ్రేట్ అసలు అని చెప్తారు మాట. వాడి ముందు అదే చెప్తారు, వాడికి చాలు. పక్కకు పోయిన తర్వాత కంట్రోల్ ఉంటాడు, ఫుల్ కంట్రోల్ వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ మేష, వృశ్చికం అలాగే సింహరాశి వాళ్ళని చేసుకోవడం వీళ్ళు చాలా బెటర్. చేసుకొని రాసిన వాళ్ళు మకర కుంభ రాశి వాళ్ళని అసలు పేరు చేసుకోవద్దు. మకర కుంభరాశి చాలా ప్రమాదం. మకర కుంభానికి, కర్కాటకానికి సెట్ అవ్వదు, అసలు సెట్ అవ్వదు. అది విషయం. వీళ్ళకి ఈ సంవత్సరం అయితే వివాహ యోగం అంతా కలిసి బ్రహ్మాండ సంతాన వివాహ యోగాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారం చేయవచ్చు, ఉద్యోగ లాభం కూడా బలంగా ఉంది. వీళ్ళకి ఏమైనా పరిహారాలు కానీ? ఎందుకు బాగున్నప్పుడు పరిహారాలు ఎందుకు? చిన్న చిన్న నిరంతరం భగవద్ ధ్యానం, హనుమాన్ చాలీస పారాయణం చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది అని చెప్పవచ్చు వీరికి. ఎప్పుడు భగవంతు ఆరాధన, ఇందాక చెప్పాం కదా, తల్లిదండ్రులు కాలు కడిగి నమస్కారం చేసుకోండి, అదే పెద్ద పరిహారం. శుభమస్తు.